యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ ఈ రెసిపీ మీకు ఎక్కడ కనపడదండి. అంత అద్భుతంగా ఉంటుందండి. ఈ చిక్కుడుగాయ, మామిడికాయ, కోడిగుడ్ల రొయ్యల కర్రీ అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి, కుకింగ్ ఛానల్. మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. ఇప్పుడు మీరు చూసినవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇవి మసాలా దినుసులండి. ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బాండీలో నూనె పోసుకొని చిక్కుడుకాయ కట్ చేసి పెట్టుకుని చిక్కుడుకాయలు వేసుకొని తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని శుభ్రంగా వేసుకోవాలండి. పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్న రొయ్యలండి ఇవి. లేకపోతే కొంచెం మనకి అనీజీగా ఉంటుంది తినేటప్పుడు. శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వీటిని శుభ్రంగా కలపెట్టుకోవాలండి. ముందుగా మీరు చూసినటువంటి కోడిగుడ్లుని ఉడకబెట్టేసుకొని పక్కన రెడీగా పెట్టుకోవాలండి. అలాగే మామిడికాయని తురుము చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయని కూడా తురుము చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే ఇందులో ఎర్రకారం వేసుకోవాలండి. ఇందులో స్పెషల్గా మేము వేస్తామండి. ఎర్రకారం వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకొని తర్వాత టమాటా ముక్కల్ని అందులో వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత తురిమిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. తర్వాత తురిమినటువంటి మామిడికాయ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒలిచిపెట్టుకున్నటువంటి గుడ్లు అండి, బాయిల్ చేసిన ఎగ్స్ అండి, వాటిని వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత రాళ్ళుప్పు వేసుకోవాలండి. రాళ్ళుప్పు దీనికి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత పసుపు వేసుకోవాలండి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. పసుపు చిన్న స్పూన్తో వేసుకోవాలండి కొంచెం. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు బాగా మగ్గపెట్టుకోవాలండి. వేసినటువంటి కలపెట్టకుండా అలాగే మూత పెట్టేసిన తర్వాత 15 నిమిషాలు ఉంచిన తర్వాత మూత తీసి శుభ్రంగా ఈ విధంగా కలిపెట్టుకోవాలండి అన్నీ. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, కొంచెం టెన్షన్గా ఉంది. ఆ తర్వాత నేను చూపించినటువంటి మసాలా దినుసులన్నిటిని మిక్సీ పట్టుకొని ఇప్పుడు మసాలా పొడి వేసుకోవాలండి. అందులో శుభ్రంగా మసాలా పొడి వేసుకున్న తర్వాత మొత్తం కలిపెట్టుకోవాలండి. కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి ఒక 10 నిమిషాలు. అంతేనండి, అద్భుతమైన కూర రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.